ప్రిన్సిపల్స్ ఉన్నాయి సార్. ఆ లైన్స్లో మన డిస్ట్రిక్ట్ లెవెల్ విజన్ ప్లాన్, కాన్స్టిట్యూన్సీ లెవెల్ విజన్ ప్లాన్ తయారు చేయమని సార్. అంటే మన విజన్ యూనిట్లో సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మెంబర్స్ సార్. ఈరోజు Minister sir is on the way, sir. He is just below. He is attending, sir. Thank the Honorable Chief Minister for giving us this opportunity. Sir, this is indeed developed from Andhra Pradesh Vision Action. దాని తర్వాత సార్ మన నెక్స్ట్ స్టెప్స్ లో మండల్ లెవెల్ ప్లాన్స్ కూడా తయారు చేయడం జరిగింది. అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా 26 డిస్ట్రిక్ట్స్ అండ్ 600 అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలకు సంబంధించినటువంటి గౌరవ శాసన క్రియేట్ చేశాం. మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాను జిల్లాలో మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చొని అంటే వెట్టింగ్ చేసి వ్యాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనులు క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం. అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం. అదే సమయం 175 నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్ట్లని మనం తయారు చేసుకోవాల్సిన, ఇంకొక పక్కన ఈరోజు దీన్ని 2029కి మీరు ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో జై జై యాక్షన్ ప్లాన్ గురించి ఈరోజే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. కాన్స్టిట్యువెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా దీంతో పాటే ఎమ్మెల్యేస్, ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యువెన్సీస్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో దీన్ని అటెండ్ అయ్యారు. ఇది మెయిన్ సబ్జెక్టు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. పార్ట్ ఆఫ్ దిస్లో 10 సూత్రాలు ఈరోజే చెప్పుకొచ్చాడు. ఆ 10 సూత్రాల మీద మీ జిల్లాలు, మీ కాన్స్టిట్యువెన్సీస్, దీన్ని మనం రాష్ట్రాన్ని జీడిపి ఎట్లా పెంచాలా, మీ జిల్లా జీడిపి ఎట్లా పెంచాలా, దానికి సంబంధించి మీ జిల్లాల్లో మీకు ఏ సబ్జెక్టులో నెల్లూరు జిల్లా ఏ సెక్టర్లో మనకి ముందుకు తీసుకోగలుగుతాం. ఆక్వా మన జిల్లాలో మంచి సబ్జెక్టు. దాని మీద ఫోకస్ చేసి కన్సర్న్ ఎమ్మెల్యేలని వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో కొంతమంది ఇప్పుడు పీపీబీ 4 పీస్ మోడల్లో ఆక్వాన్ తీసుకొని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఇప్పటి వరకు జరుగుతుంది. అట్లా కాకుండా దానికి 4th పీ అంటే పీపుల్స్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్. సో పీపుల్ని కూడా, లోకల్ పీపుల్ని కానీ లేదంటే ఆ ఇండస్ట్రీలో ఉండే మనిషిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఎవరన్నా బాగా స్తోమత ఉన్నోళ్ళని వాళ్ళ చేత కొంచెం పెట్టుబడి పెట్టించి ఈ మోడల్లో P4 మోడల్లో, కొత్త మోడల్లో ఐ థింక్ ఎక్కడ కూడా మన దేశమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇటువంటి మోడల్. ఒక మంచి థాట్ మన ముఖ్యమంత్రి ఉంది. అటువంటి మోడల్లో ఇండస్ట్రీస్లో కానీ ఏ సబ్జెక్ట్ మన జిల్లాలో మనకి ముఖ్యమో దాంట్లో ఇన్వాల్వ్ చేసి పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ స్తోమత పెంచాలా,